నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు రిలీజ్ అయింది. మరి కన్నప్ప ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా, 2 మినిట్స్లో బ్రీఫ్గా నేను మీకు చెప్పబోతున్నాను. కన్నప్ప సినిమాని 2 విభాగాలుగా తీస్తే, అంటే ఇంటర్వ్యూలకు ముందు ఇంటర్వ్యూల తర్వాత తీస్తే, ఇంటర్వ్యూల ముందు వరకు యావరేజ్ అని నేను చెప్తాను, ఇంటర్వ్యూల నుంచి ఎండింగ్ వరకు సూపర్ హిట్ అని చెప్తాను. ఎందుకంటే ఇంటర్వ్యూల వరకు కొంతలాగా స్లోగా నార్మల్గా నడిచింది. బట్ ఇంటర్వ్యూల తర్వాత ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు కానీ, అలాగే సినిమాకి సంబంధించి చివరి 40 నిమిషాలు కానీ అలాగే మనల్ని కట్టి పడేసినంతగా సినిమా అద్భుతంగా నడిచిందని చెప్పాలి. యాక్చువల్గా పరమ నాస్తికుడుగా ఉన్న తిన్నడు పరమ భక్తుడుగా ఎలా మారాడు అన్నదే ఈ కన్నప్ప స్టోరీ. 50 ఏళ్ల క్రితం కృష్ణరాజు ఈ సినిమా తీశారు. తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఈరోజు మంచు విష్ణు ఈ ప్రయోగం చేశారు. ఒక రకంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొన్ని మైనస్ల పరంగా చూస్తే మనం ప్రధానంగా సీజీ వర్క్ బాగాలేదు, వార్ సీన్స్ సరిగ్గా తీయలేకపోయారు. స్టీఫెన్ దేవన్సీ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సరిగ్గా ఇవ్వలేకపోయాడు, పాటలకు మాత్రం బాగానే ఇచ్చాడు. అయితే డబ్బింగ్ పరంగా శరత్ కుమార్ ఓన్ డబ్బింగ్ చెప్పినట్టున్నారు, అలాగే ఈ తిన్నడు చిన్నప్పుడు పాత్ర కూడా ఓన్ డబ్బింగ్ చెప్పినట్టున్నారు. ఈ రెండు సరిగ్గా సెట్ కాలేదు. ఇవి కొంత మైనస్లుగా నాకైతే అనిపించాయి. మిగతా పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్, అంటే ఆర్ట్ వర్క్ మాత్రం ఎక్సలెంట్, అలాగే ఎడిటింగ్ మాత్రం చాలా సూపర్గా చేశారు. మిగతా నటులు కూడా న్యాయం చేశారు. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ కానీ, అలాగే అక్షయ్ కుమార్ ప్రతి ఒక్కరిని ఏ స్థాయిలో వాడాలి, ఎంత వాడాలన్న దానిపైన పర్ఫెక్ట్గా వాడారు. ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. కంపారిటివ్గా చూసుకుంటే ఇది ఒక రకంగా బెస్ట్ మూవీగానే మనం చెప్పాలి. మంచు విష్ణు తన టార్గెట్ రీచ్ అయ్యాడు. సినిమా సూపర్ హిట్ అనే నేను చెప్తాను. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా, భక్తిరసమైన సినిమా.